ఈ రోజు న్యూస్ చూస్తే మాత్రం వేరే లెవెల్ క్రేజీ ఉండబోతుంది. ఎందుకో మీకు తెలుసా? మీకు ఈరోజు నేను క్రిమినల్ని చూపించబోతున్నాను. మొత్తం ఇన్ని మర్డర్ చేశాడు మీకు తెలుసా? ముఖ్యంగా ఒక్క మర్డర్ చేశాడు అనమాట. జాగ్రత్త చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తే వ్యక్తి ఒక పెద్ద మర్డర్ అయితే చేశాడు. అసలుకి పెద్ద మర్డర్ అంటే అంత మామూలు మర్డర్ అయితే చేయలేదన్నమాట. మొత్తం ఇద్దరిని అయితే నరికాడనమాట. అది ఇది దారుణంగా బండ్లో నుంచి వెళ్తూ 2 కోడి పిల్లలు అయితే నరికేసాడనమాట. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఇదే ఉండబోతుంది. పదండి, ఈ రోజు నాతో పాటు రాకేష్ ఉన్నాడు అనమాట. రాకేష్, నీకు నా వయసు అనిపిస్తుందా? అక్కడ ఏం జరుగుతుందో, ఆ క్రిమినల్ని పోలీసులు పట్టుకున్నారు. ఆ పోలీస్ వ్యక్తిని అడగండి, తను ఎలా చంపాడు, ఏదానికి చంపాడు, అసలు తన వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ కోడి పిల్లలకు తనకి ఏం సంబంధం ఉంది అడుగుతున్నావా? రాకేష్ రాకేష్ చెప్పండి గూగుల్ గారు. సార్ మీరేనా పోలీస్ సార్? ఇతనే ఏం చేశాడు? ఇతను రోడ్లో పోతుంటే ఆ కోడిపిల్ల అటు క్రాసింగ్ అవుతుంటే రోడ్డు, ఇతను వచ్చేసి దాన్ని చంపేశాడు అనమాట. తీర ద్వారంగా దాని మీద నుంచి పోనిచ్చాడు. దాని పార్ట్స్ కూడా గడ్డకు వచ్చేసాయి అనమాట. అతని కాలు, ఎంకలు, ముక్కలు, దాంతో పార్ట్స్ అన్ని గడ్డకు వచ్చి ఇతని మీద నేను 360, 460, 560 అనే క్రిమినల్ మీద కేసు వేసేస్తాను అనమాట. ఇతని ఫేస్ మీకు కాంటాకుండా మా యూనిఫామ్, ఎందుకంటే ఇతను క్రిమినల్స్ చాలా మంది ఈ ఊళ్ళో ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళని పట్టుకోవడానికి మేము ఇలా ప్లానింగ్ చేసుకుంటూ ఇట్లా వస్తాం. పంజాగుడి గోరు ఫేస్ చూస్తారా? ఎందుకు కోడిపిల్లని చంపండి? నీకు ఎవరిచ్చారు ఇంత హక్కు? ఇప్పుడు కోడిపిల్ల చచ్చిపోయింది, వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి అందరూ. దానిలోకి ఏం సమాధానం చెప్పాలా మేము ఇప్పుడు? సార్, కోడి పిల్లలు అయితే ఫీల్స్ అవుతాయి సార్, దానికి తెలియదేమో సార్. ఐగురికి మంచిలే సార్. ఏమంటే కోడి పిల్లలుగా పుట్టినాయి. పెట్టింది సార్. ఎందుకు సార్ నన్ను అంతా వైరల్ చేస్తున్నారు న్యూస్ రిపోర్టింగ్ అని? ఎందుకు సార్ ఇదంతా? 2-3 సంవత్సరాలు జైల్లో దిగాను సార్, రాకుండా బయటికి. ఇతని మీద నేను 560 కేసు వేయాలని అప్పటి నుంచి ఆలోచిస్తున్నా. రాకేష్ గారు, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఆ క్రిమినల్ ఏమంటున్నాడు? అంత పెద్ద కోడిని ఎందుకు చంపాడంట? అతని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది? చెప్పండి రాకేష్ గారు, చెప్పండి. అంటే తన బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది? అసలు ఎందుకు తను ఆ కోడిని చంపాడు? ఆ కోడిని ఎందుకు అటాక్ చేశాడు? ఆ కోడి తను ఏం చేసిందని అటాక్ చేశాడు తను ఆ కోడిని? అంటే ఆ కోడి అంతా ఏం చేసింది? అది కోడి మొగదే ఆడదే? అది నాకు కనుక్కోండి. ఎందుకంటే మొగ అయితే తక్కువ శిక్ష వేయండి, ఆడదైతే ఎక్కువ శిక్ష వేయండి. ఓకే, చెప్పండి. ఇక్కడ ఉన్నాడు పోలీస్ సారు. ఇప్పుడే అడుగుతా, మొగద ఆడదో గూగుల్ గారు? సార్ అది మొగద ఆడదు. ఆ కోడి వచ్చేసి మన మొగది అన్నమాట, అది పిల్లది అన్నమాట. ఇంకా అదేం పెద్ద ఏం లేదు. ఏమంట చూస్తున్నావు? 660 కింద జైలు వేయాలా, ఎన్కౌంటర్ చేయాలా? అటేటా మర్యాదగా ఉండు. నువ్వు చంపినప్పుడు దాని పార్ట్స్ కానీ వచ్చినాయి, అప్పుడే చూసినా. ఏం అలా చూస్తున్నావు? ఎంత దారుణంగా చంపేసావు. రొంతన్న తెలివి ఉందా లేదా? కడుపు కాండం తింటానవా, గడ్డి తింటానవా? ఏంది కళ్ళు బొప్పరిచ్చారా? చంపుతావా అని? గొగ్గులు గారు, పోలీస్ సార్ వచ్చేసి మొగదన్నాడు. గొగ్గులు గారు మొగదన్నారు. ఇప్పుడు మనం యాక్చువల్లీ మీరు అన్నారు 3 months అని, మనం 2.5 years. కోడి పిల్లకి ఉండేది సార్. పిల్ల బిడ్డలు ఉన్నారు సార్, మీరేం చెప్పండి సార్. సార్ ఫస్ట్ ఆ న్యూస్ రిపోర్టింగ్ ఆఫ్ చేయండి సార్. ఏంటి సార్ పరువు అంతా పోతాను సార్. మీ వెనకాల ఎంత పెద్ద గ్యాంగ్ ఉంది సార్. యాక్చువల్లీ నేను కూడా సారీ, వెరీ గుడ్ బై, నైస్ సార్. అది కాదు సార్, గ్యాంగ్ ఎందుకు సార్? ఆ కోడి అడ్డంగా వచ్చి దాంట్లో తప్పేముంది? దాన్ని అది ఏం తప్పు చేసింది ఇంతకు? దాన్ని తొక్కి తెచ్చానికి ఎంతమంది గ్యాంగ్, ఎంతమంది వచ్చి చంపినారు? యాక్చువల్లీ మీరు దాని మీద ఎందుకు అటాక్ చేయాలి? వేరే దాని మీద, జంతువు మీద అటాక్ చేయొచ్చు కదా. యాక్చువల్లీ కోడి పిల్లని మీద చేసింది సార్. ఆ కోడి పిల్లని అటాక్ చేయలేదు సార్, అదే వచ్చింది సార్. నేను పండుగ సార్ ఎంత చెప్తాను, పండుగ పోతుంది సార్. మీరు వినండి, పండుగ పోతుంటే అది అడ్డంగా అది వచ్చింది సార్. తొక్కిచ్చేసారు పొరపాటుగా తొక్కిచ్చే. బండి ఎట్ట తోలుతారు? సార్ సరే సార్, కింద పడితే దొక్కపోతే ఓకే సార్, నాకేం భయం లేదు. బట్ ఆ బ్రేక్ వేసిన తర్వాత సడన్ గా వచ్చి కింద పడిపోయినా సార్ నేను. కోడిపిల్ల వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి, వాళ్ళ అన్న, వాళ్ళు ఎంత బాధపడతారు? వాళ్ళకి ఏం చెప్పాలి మేము సమాధానం? ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఉంటాయి సార్? అవన్నీ ఎత్తుంటాయి. అవి కూడా ఒక ఫ్యామిలీయే, మనం అనుకోవద్దు.
చూశారు కదా ఎంత పెద్ద బ్రేకింగ్ న్యూస్. 2.5 years అయితే తను జైల్లో ఉంటాడనమాట. కాబట్టి మీరు నా డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇప్పుడు తను 2.5 years జైల్లో ఉంటారు. మీకు ఇక ఫోటో అయితే కనపడుతుంది. మీరందరూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ అంతా ఎక్స్ అలానే ఎన్ని సోషల్ మీడియాస్ ఉన్నాయి అన్ని సోషల్ మీడియా ఇతన్ని వైరల్ చేసేది. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళు బతికి ఉండడం వల్లనే